నిన్న బైపాస్ రోడ్డుకి వెళ్ళాను. అంటే పనసకాయ కోసాను. బైపాస్ రోడ్లో బేరం ఉంటుందని వెళ్ళాను. అయితే నిన్న ఎండ చాలా ఫుల్గా ఉంది. అసలు ఏం అగ్గి అంటే అలా ఉంది. నేను అగ్గి నిన్న ఉదయం నేను టిఫిన్లో చేయలేదు, ఏం లేదు. మరి ఊళ్ళోనే అమ్మచ్చలని చెప్పి ఇంటికి వచ్చి వండుకొచ్చాను అని చెప్పేసి వెళ్ళా. నేను కాయలు వేసుకొని కాయ కోసేసాను, పెద్ద కాయ కోసేసాను, పనసకాయ. మరి ఇక్కడ అమ్ముడు పోయిద్దో లేదన్నట్టు బైపాస్కి వెళ్ళా. బైపాస్లో బేరమడదని వెళ్ళా. అయితే ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి బండి అడక నెట్టుకెళ్ళాను. అయితే హైవే కింద బ్రిడ్జి కింద పెట్టాను బండిని. అక్కడ కానిస్టేబుల్ కూడా అమ్మ అక్కడ పెట్టకూడదు అన్నాడు. సరే సార్ కాసేపు పెట్టి వెళ్ళిపోతాను సార్ అన్నాను. ఇవాళ వచ్చి ఎప్పుడు రానిట్ అని చెప్పేసి అన్నాను. అయితే ఏమైందంటే ఈ మధ్యాహ్నం భోజనం లేదు నాకు. ఇంకా బేరం అయితే అని చెప్పి అలా ఉండిపోయి అక్కడ 2 సార్లు మార్చా బండిని. ఎక్కడికి మార్చినా కూడా బేరం లేదు. ఎవరు కొన్నవాళ్ళు లేరు అసలు ముందు. అయితే సాయంకాలం 4 ఇంకా తాడేపల్లి వచ్చేసా. తాడేపల్లి వచ్చి గేట్ సెంటర్లో పెట్టా. గేట్ సెంటర్లో పెట్టాక ఒక 200 అమ్మా. బైపాస్లో ఏమి అమ్మల. బైపాస్లో 40 రూపాయలు అమ్మాను. తాడేపల్లి వచ్చాక 200 అమ్మాను. 2 సార్లు చినుకులు పడతాం తగ్గతాం అట్టా వర్షం పడతా ఉంది. ఇంకా వర్షం పడుతుంటే నైటు 9 అవుతున్న టైము. ఇంకా పెద్ద చినుకులు వచ్చేసినాయి. ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చేస్తే సరే వచ్చి గౌగవ స్నానం చేసి నీళ్ళు కాసుకొని పోసుకున్నాను. కొద్దిగా అన్నం ఒక పిడికిడి బియ్యం వేసుకొని కొద్దిగా తినొచ్చు అని చెప్పేసి వండుకున్నాను. వండుకుంటే మరి తిక్కగా ఉంది. అన్నం కూడా తినబుద్ది అవ్వాల. ఎట్టకొట్ట కొద్దిగా తిని మంచినీళ్ళు తాగేసాను. తాగాక ఏమైందంటే రాత్రి రోజు 12 దాకా మెలుగుతూ ఉంటా. రాత్రి 11కి ఒళ్ళు అలసిపోయేంటో 11కి పనుకుంటే 12 గంటలకి ఫుల్ జ్వరం వచ్చేసింది నాకు. ఫుల్ జ్వరం వచ్చేసి అసలు ఒళ్ళంతా పోట్లు నొప్పులు, అసలు కాళ్ళు చేతులు లాగేయటం, విపరీతంగా తలనొప్పి విపరీతంగా ఉంది. అంటే నేను ఎండలో ఉంటాను. ఆ రకంగా ఆ శాక్ కొట్టింది నాకు. అయితే దానికి తగ్గట్టు భోజనం చేయలేదు. నేను భోజనం చేయకపోతానా బాగా ఎండదెబ్బ కొట్టింది నాకు. ఎండదెబ్బ కొట్టేసింది. అయితే 12 గంటలకు నైటు ఫుల్ జ్వరం వచ్చేసింది. ఇంక ఇంట్లో ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఉంటే ఇంకా లేచి ట్యాబ్లెట్ వేసుకొని విపరీతంగా వచ్చేస్తుంది తలనొప్పి తగ్గట్లా. ఎంతసేపు మళ్ళీ నిద్ర పట్టపోతుంటే కాలు చేతులు లాగేస్తనే ఒళ్ళంత నొప్పులు. తర్వాత తల ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది. నిన్న విపరీతం ఎండ వల్ల ఆ ఎండలో ఉన్నా నేను. ఆ ఎండలో ఉంటానా దానికి ఆ శాక్ కొట్టింది నాకు. అయితే ఇంకేం చేశాను, ఆ టాబ్లెట్ వేసుకురాక నైటు 2ంటికి నిద్రపోయాను. మళ్ళీ 4ంటికి లేచిపోయా. 4ంటికి లేచి ప్రార్థన చేసుకొని మళ్ళీ బేరానికి వెళ్దాంలే అని చెప్పి చూశాను. చూస్తే పొద్దున్నే వర్షం పడుతూనే ఉంది. ఇంకా వర్షం వస్తుంటే ఎట్లాగా ఏంటి బేరం అనుకున్నాను. ఇప్పుడు కొంచెం తెరపిచ్చింది. ఇప్పుడు బేరానికి వెళ్తున్నాను. మరి కొంచెం బారకంగానే ఉంది నాకు. కొంచెం జ్వరం లైట్ తగ్గింది కానీ బారకంగానే ఉంది. ఇలా జరిగింది అన్న నాకు. నైట్ అప్పటికప్పుడే 12 గంటల టైంలో వచ్చేసింది జ్వరం. విపరీతం జ్వరం వచ్చి తలనొప్పి బాగా బారకం అయిపోయింది. మరి అంత దూరం వెళ్ళాను, తగ్గట్టు బేరం లేదు అక్కడ. బైపాస్కి వెళ్ళా నేను. బైపాస్లో ఎంతో బేరం ఉంటుంది, బాగుంటుంది, జనం ఎక్కువ తిరుగుతారు కదా, బేరం ఉంటుందని చెప్పి వెళ్ళా. ఏం లేదు, బేరం లేదు అక్కడ. చాలా ఇబ్బంది పడ్డా. ఆడదాకా బండి నెట్టి రావటం చాలా ఇబ్బంది పడ్డా. ఎందుకు చూడండి, మీరు పెట్టే వీడియో చూడండి. ఎందుకంటే నేను ఇలాగ కష్టపడుతున్నాను కాబట్టి కష్టం తగ్గట్టు ఫలితం ఉండలేదు నాకు. మరి ఎప్పటికెప్పుడు నష్టాలు జరుగుతున్నాయి నాకు. మరి ఎందుకు నష్టం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మరి వ్యాపారంలో మరి ఇచ్చే కాడ నాకు ఏమైనా తేడా వస్తుందా అంటే
కరెక్ట్గా అమ్మట్లేదు. కరెక్ట్గా అమ్మితే నాకు రూపాయి ఉంటుంది. అంటే ఎట్ట పడితే ఇచ్చేస్తున్నాను. దానివల్ల నాకు లాభం రావట్లా, నష్టం వస్తుంది. సరే చేసేదేం లేదు. దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు. నాకు బాధ లేదు. కానీ వ్యాపారంలో దిగాక మానుకోవటం అంటే మరి బాధగా ఉంది. మానట కుదరదు. చేస్తూనే ఉంటాను, కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఏ ఏ వ్యాపారం అయినా అంటే ఏది వస్తే అది వేస్తూనే ఉంటా. ఏ సీజన్లో ఏది వస్తే కాయలు అవి అమ్ముతూనే ఉంటా. మీరందరూ చూడండి, మా వీడియోస్ చూడండి, మా ఛానల్ కూడా చూడండి. చాలామంది చూస్తున్నారు. మరి నేను ప్రార్థనకి వెళ్ళే మడిచిని మీకు అందరికీ అవసరం. నేను ప్రార్థన చేస్తాను. మీరు అందరూ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. మరి కష్టపడే వాళ్ళకి మరి డబ్బులు ఉండలేదు. దాని తగ్గట్టు రైతుకి ఉంటలా పాపం. రైతు పండించే రైతుకి ఉంటలా. ఇప్పుడు పనసకాయలు తేవాలంటే పనసకాయ పప్పు కొండల మీద ఎక్కి కావిళ్ళు వేసుకొని తిందక తెస్తారు. తెలుసు ఆ బాధ నాకు. ఏమాత్రం కాలు జరిగిందంటే ప్రాణాలు ఉండాలి, చచ్చిపోతారు. మరి అంత కష్టపడతారు అక్కడ వాళ్ళు. మరి అక్కడ వాళ్ళకి పాపం డబ్బు ఉండదు. ఇక్కడ అమ్మే వాళ్ళకి ఉండదు. మధ్యవర్తి ఉంటారు డలార్లు, వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళు లక్షలు సంపాదుతున్నారు. కష్టపడేవాడికి లేదు. ముందు కష్టపడేవాడికి లేదు, మరి రైతుకి లేదు. ఈ రకం ఏదైనా సరే డలార్లు బాగుపడుతున్నారు. డలార్ మధ్యవర్తులు బాగుపడుతున్నారు. వాళ్ళ కాడికి వెళ్తే రేట్లు తగ్గరు, విపరీత రేట్లు చెప్తారు. ఆ రేట్లు తీసుకొచ్చి మేము అమ్మాలంటే కష్టపడుతున్నాం. మేము దాని తగ్గట్టు ఇక్కడ అసలు రావట్లేదు, ఆ డబ్బులు రావట్లేదు. వాళ్ళని పోషించినట్టుంది. మేము కష్టపడి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని పోషించినట్టుంది. ఇంక అట్లాగే ఉంది. మరి ఇంకెట్లా ఉందంటే ఇప్పుడు మేము బతికేదే లేదు. వాటి వల్ల మేము అమ్మి తీసుకెళ్ళి ఆ పట్టి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తెచ్చుకుంటున్నాము. మళ్ళీ అదే పని అవుతుంది. ఇట్లా జరుగుతుంది. మీరందరూ చూడండి. నాకు కొంచెం భారకంగానే ఉన్నది. మరి వెళ్తున్నాను, బేరానికి వెళ్తున్నాను. మీరందరూ చూడండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మీరందరి కుటుంబాలు బాగుండాలి. మీ అందరికీ వందనాలండి.